ఇరాన్లో కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక పూర్తయింది. మసూద్ పెజెష్కియాన్ ఈయన కొత్త ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఇరాన్లో ఇబ్రహీం రైజీ ఇంతకు ముందున్న ప్రెసిడెంట్. మే నెలలో హెలికాప్టర్ క్రాష్లో ఆయన చనిపోయారు. ఇరాన్ అజర్బైజాన్ బోర్డర్లో ఉన్న ఒక డ్యామ్ ఇనాగ్రేషన్కి వెళ్ళొస్తూ ఇబ్రహీం రైజీ దారుణంగా మృతి చెందారు. తర్వాత స్నాప్ పోల్స్ వచ్చే ప్రెసిడెంట్కి, పాత ప్రెసిడెంట్ చనిపోయారు కాబట్టి కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక కోసం స్నాప్ పోల్స్ పెట్టారంటే ఎక్స్పెక్టెడ్ డేట్ కన్నా ముందే ఎలక్షన్ జరగటం అనమాట. ఈ పోల్స్లో జనరల్గా ఇరాన్లో ఎలా ఉంటుందంటే 2 ఫేజెస్లో ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో, ఉదాహరణకి ఒక 5 ఉన్నారనుకోండి, వాళ్ళలో ఎవరికైనా 50% ప్లస్ ఓట్ షేర్ వచ్చేస్తే వాళ్ళు గెలిచినట్టు డిక్లేర్ చేసేస్తారు. ఫస్ట్ ఫేజ్లో ఎవరికి 50% రాకపోతే ఎవరైతే టాప్ 2 1, 2 ర్యాంకుల్లో ఉంటారో, ఎవరికైతే ఎక్కువ ఓట్స్ ఫస్ట్ ఫేజ్లో వస్తాయో వాళ్ళని సెకండ్ ఫేజ్కి తీసుకెళ్తారనమాట. అలా ఈసారి ఇరాన్లో 2 దఫాలుగా ఎలక్షన్ జరిగింది. ప్రజలు ఓట్లేశారు. ఇది డైరెక్ట్గా ప్రజలు ఓట్లేస్తారనమాట. ఓట్లేసినప్పుడు సెకండ్ ఫేజ్లో మనకు చూస్తే మసూద్ పెజెష్కియాన్కి 53% ఓట్లతో గెలిచారు. యాక్చువల్లీ ఈసారి మొత్తం చరిత్రలో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత 1979 తర్వాత అతి తక్కువ ఓటర్ల పార్టిసిపేషన్ అనమాట. ఫస్ట్ రౌండ్లో 39.9% మంది మాత్రమే ప్రజలు పార్టిసిపేట్ చేశారు. సెకండ్ రౌండ్లో 49% పార్టిసిపేట్ చేశారు. అంటే దాదాపు ఫస్ట్ రౌండ్లో 60% ప్రజలు ఓటేయలేదు, సెకండ్ రౌండ్లో 50% మంది ప్రజలు ఓటేయలేదు. ఆల్మోస్ట్ వాళ్ళు బాయ్కాట్ చేశారు. ఎలక్షన్స్, ప్రెసిడెంట్ ఎన్నికంటే వాళ్ళు డిస్ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకు? హ్యూమన్ రైట్స్, హిజాబ్ ఇష్యూస్ ఇవన్నీ ఎఫెక్ట్ చేశాయని చెప్పి అక్కడ నిపుణులు చెప్తున్నారు. సో మొత్తానికి మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. అప్పటి నుంచి స్టేట్ బాగా కన్జర్వేటివ్గా మారిపోయింది. అక్కడ థియోక్రటిక్ స్టేట్ విత్ డెమోక్రటిక్ ఎలిమెంట్స్. ఇరాన్ని థియోక్రటిక్ స్టేట్ అంటారు. అసలు థియోక్రటిక్ స్టేట్ అంటే ఏంటి? స్టేట్ని ఒక డివైన్ గైడెన్స్ ద్వారా రూల్ చేయటం. ఎవరైతే లీడర్స్ రూల్ చేస్తారో వాళ్ళకి డివైన్ గైడెన్స్ ఉందంట. అంటే రిలీజియస్ గైడెన్స్ ఉంది, డివైన్ గైడెన్స్ ఉందని నమ్ముతారు. ఇక్కడ ప్రెసిడెంట్ అంత పవర్ఫుల్ కాదు. ఇరాన్లో సుప్రీం లీడరే పవర్ఫుల్. ఇరాన్లో ఇరానియన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, అంటే 1979 రెవల్యూషన్ వచ్చిన తర్వాత అక్కడ ఒక గార్డియన్ కౌన్సిల్ లేదా కాన్స్టిట్యూషన్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది అనమాట. దానిలో 12 మంది సభ్యులు ఉంటారు. 6 రిలీజియస్ క్లెరిక్స్ ఉంటారు. అంటే ఎవరైతే సుప్రీం లీడర్ అపాయింట్ చేస్తాడో వాళ్ళు రిలీజియస్గా ఎవరైతే బాగా కన్జర్వేటివ్గా ఉంటారో వాళ్ళు ఉంటారనమాట. మిగతా 6 లాయర్స్ ఉంటారు. ఆ లాయర్స్ని హెడ్ ఆఫ్ ద జ్యుడిషియల్ సిస్టమ్, అక్కడ ఇరాన్లో జ్యుడిషియల్ సిస్టమ్ హెడ్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 6 లాయర్స్ని అపాయింట్ చేస్తారు. మొత్తానికి ఈ కాన్స్టిట్యూషన్ కౌన్సిల్ లేదా గార్డియన్ కౌన్సిల్ వీళ్ళు ఏదైతే చెప్తారో అదే అందరూ వినాలి. ఈ మొత్తం ఈ కౌన్సిల్ని ఆర్డైన్ చేసేది, డైరెక్ట్ చేసేది సుప్రీం లీడర్ అనమాట. ఇరాన్లో పరిస్థితి ఏంటంటే 1979 నుంచి ఇప్పటి వరకు అక్కడ కంప్లీట్ కన్జర్వేటివ్ మైండ్ సెట్, హార్డ్ లైనర్స్ ఉంటారు, చాలా కన్జర్వేటివ్ ఉంటారు. ఇరాన్ ఈజ్ బేసికలీ ఏ షియా డామినేటెడ్ కంట్రీ. ఈ కాన్స్టిట్యూషన్ కౌన్సిల్ లేదా గార్డియన్ కౌన్సిల్కి ఇరాన్లో చాలా పవర్స్ ఉంటాయి. ముఖ్యంగా అబ్సల్యూట్ వీటో పవర్స్ ఉంటాయి. ఇరానియన్ పార్లమెంట్ లేదా ఇరానియన్ మజ్లిస్ ఏదైతే డెసిషన్స్ తీసుకుంటుందో దాన్ని కంప్లీట్గా ఆపే పవర్స్ వీళ్ళకుంటాయి. రెండోది, ఈ కాన్స్టిట్యూషన్ కౌన్సిల్కి ఎలక్షన్ సూపర్వైజ్ చేసే పవర్స్ ఉంటాయి. మూడోది అతి ముఖ్యమైనది, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ నుంచి ఏ ఎలక్షన్స్ అయినా, లోకల్ ఎలక్షన్స్ వరకు ఏ క్యాండిడేట్నైనా వీళ్ళు ప్రపోజ్ చేస్తేనే వాళ్ళు గెలుస్తారు, లేకపోతే ఏ క్యాండిడేట్నైనా రిజెక్ట్ చేసే హక్కు ఈ కౌన్సిల్కి ఉంది. అంటే కంప్లీట్గా రాజ్యాంగం వీళ్ళ చేతిలో ఉంది. వీళ్ళు ఏది చెప్తే అదే జరగాలి. మొత్తం ఇరాన్లో ఈ గార్డియన్ కౌన్సిల్ లేదా కాన్స్టిట్యూషన్ కౌన్సిల్, ఆల్మోస్ట్ ఈ కౌన్సిల్ని కంట్రోల్ చేసేది ఎవరు? ఇరాన్లో సుప్రీం లీడర్. ప్రెసిడెంట్ నామమాత్రమే. ఇరాన్ ప్రెసిడెంట్ అనే వ్యక్తి నామమాత్రమే అనమాట. ఇరాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేసేది సుప్రీం లీడర్. 1979 ఇరానియన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఆయతుల్లా ఖమేనీ ఉన్నారు. ఇప్పుడు అలీ ఖమేనీ, ఈయనే సుప్రీం లీడర్ అనమాట. అలీ ఖమేనీ ఆయన ఏం చెప్తే ఇరాన్లో అదే జరుగుద్ది. ఇక ఇరానియన్ సుప్రీం లీడర్ గురించి చెప్పుకోవాలంటే, అంటే అలీ ఖమేనీ గురించి చెప్పుకోవాలంటే, హెడ్ ఆఫ్ ద స్టేట్ సుప్రీం లీడర్, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రెసిడెంట్ అనమాట. రాజకీయ పరంగా, మతపరంగా సుప్రీం లీడరే ఫైనల్ అండ్ హీఈస్ అబోవ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ కన్నా సుప్రీం లీడరే ఎక్కువ. ఇరానియన్ సుప్రీం లీడర్, హీఈస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. అంతేకాదు లెజిస్లేచర్ కన్నా, ఎగ్జిక్యూటివ్ కన్నా, జ్యుడిషియరీ కన్నా ఈయనే ఎక్కువ, ఈయనే హైయెస్ట్, ఈయనే పవర్ఫుల్. ఇక్కడ సుప్రీం లీడర్ లైఫ్ టైం అనమాట. ఆయన
అంటే ఆయన జీవితకాలం ఆయనే ఉంటాడు. ఆయన ఒకసారి అపాయింట్ అయిన తర్వాత జీవితాంతం ఆయనే చచ్చిపోయేదాకా అనమాట. అది సుప్రీం లీడర్ గొప్పతనం అక్కడ. ఇక ఇరాన్ ప్రెసిడెంట్ విషయానికి వస్తే ఆయన చేతిలో గవర్నమెంట్ కంప్లీట్ కంట్రోల్ ఉండదు. కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ అనేది సుప్రీం లీడర్ చేతిలోనే ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ కైనా సుప్రీం లీడర్ ఎందుకు పవర్ఫుల్ అంటే గవర్నమెంట్ కంట్రోల్ మొత్తం సుప్రీం లీడర్ చేతిలోనే ఉంటుంది. పేరుకి హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రెసిడెంట్ అయినా సరే హెడ్ ఆఫ్ ద స్టేట్ సుప్రీం లీడర్ అనమాట. ఆయన చేతిలోనే మొత్తం పవర్ ఉంటుంది, గవర్నమెంట్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఇంకా ఇరానియన్ మినిస్టర్స్ ఏదైతే కీ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో డిఫెన్స్, ఇంటెలిజెన్స్, ఫారెన్ అఫైర్స్ ఇవన్నీ సుప్రీం లీడర్ చేతిలో ఉంటాయి. సుప్రీం లీడర్ కీ పోర్ట్ఫోలియోస్ మినిస్టర్స్ని అపాయింట్ చేయొచ్చు, వాళ్ళని ఇమీడియట్గా తొలగించవచ్చు, డిస్మిస్ చేయొచ్చు అనమాట. ఈ పవర్స్ అని సుప్రీం లీడర్ దగ్గర ఉంటాయి, ప్రెసిడెంట్ దగ్గర ఉండవు. ఇరాన్లో ఎకానమీ, ఎన్విరాన్మెంట్, డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, హెల్త్ కేర్ ఇలా చాలా అంశాల్లో ఫైనల్ డెసిషన్ సుప్రీం లీడర్దే. సుప్రీం లీడర్ ఇచ్చిన ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాత్రమే ప్రెసిడెంట్ అక్కడ. ఇకపోతే ఇరాన్లో కొత్తగా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ కొంత లిబరల్ అండ్ రిఫార్మిస్ట్ అనమాట. అంటే ఇరాన్లో కన్జర్వేటివ్ ఎలిమెంట్ కాకుండా నేను కాస్త హార్డ్లైనర్ కాకుండా నేను కాస్త లిబరల్ అనమాట. ఈయన వెస్ట్రన్ కంట్రీస్తో డైలాగ్కి కాస్త రెడీగా ఉన్నట్టు. దాంతోపాటు మానవ హక్కుల పరిరక్షణ, అంతేకాదు మహిళా హక్కుల గురించి కూడా. ఇన్ఫ్యాక్ట్ హిజాబ్ యాక్టివిస్టులు ఎవరైతే యాంటీ హిజాబ్ యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళని కొట్టకుండా, హింసించకుండా చూసే మార్గం వెతుక్కోవటం. ఇన్ని గమనిస్తుంటే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్, ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్, ఇరాన్లో కాస్త రిఫార్మ్స్, దాంతోపాటు న్యూక్లియర్ పీస్ఫుల్గా వెస్ట్రన్ కంట్రీస్తో డైలాగ్ ఇవన్నీ నమ్మేటట్టు కనిపిస్తుంది. అయితే ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వస్తే అమెరికాలో ఇరాన్ పైన హార్డ్ శాంక్షన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి ఎదురుగా. ఇలాంటి పరిస్థితిలో మసూద్ పెజెష్కియానికి 2 ఛాలెంజెస్. ఒకటి, అక్కడ సుప్రీం లీడర్ ఏ చెప్తే అది వినాలి. 2, ఆయన ఎంత రిఫార్మ్స్ తీసుకొద్దాం అనుకున్నా అక్కడ ప్రపంచంలో వెస్ట్రన్ కంట్రీస్లో ట్రంప్ లాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే డైలాగ్ ఇలాంటివన్నీ ఎంతవరకు సాధ్యము, ఈ 2 కూడా క్వశ్చన్స్. ఒకటి, ఇంటర్నల్గా రిఫార్మ్స్ తీసుకురావాలంటే సుప్రీం లీడర్ పర్మిషన్, ఎక్స్టర్నల్గా డైలాగ్ కోసం అయితే వెస్ట్రన్ కంట్రీస్లో కూడా దానికి అందరు రెడీగా ఉండాలి. ఈ 2 ఛాలెంజెస్ను ఇరాన్ కొత్త ప్రెసిడెంట్ ఎదుర్కొని ఉన్నారు.